కుంభరాశి వారికి మార్చి 11వ తేదీ బుధవారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఈ రోజు తప్పకుండా మీరు దినఫలితాలను పరిశీలిస్తే ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత అంటే 6 గంటల 30 నిమిషాల తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ వార్త మీకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం కావచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఒక్కసారిగా మీ చెవికి చేరే సమాచారం కూడా అవ్వచ్చనమాట. కొన్నిసార్లు మన జీవితంలో ఒక చిన్న వార్త కూడా పెద్ద అవకాశాలకు, పెద్ద మార్పుకి కారణమవుతుంది కదండి. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం తర్వాత మీకు వినిపించేటువంటి ఒక విషయం మీ మనసులో ఎన్నో ఆలోచనలు కలిగించవచ్చు. అందుకే కుంభరాశి వారు ఈ రోజు జరిగే కొన్ని పరిణామాలను ముందుగానే తెలుసుకుంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా జాగ్రత్తగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా కుంభరాశి వారి గురించి తప్పకుండా ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా తెలుసుకోండి. తప్పకుండా ఈరోజు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్నవారికే ఈరోజు ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ అర్థమవుతుంది. ఎంతో అంటే పరిహారాలు కూడా వింటారు కాబట్టి మీకు చాలా మంచి జరుగుతుంది మీరు ఆ పరిహారాలను పాటిస్తే కనుక. నరదిష్టి, నరప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని పూర్తిగా వినండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండే కుంభరాశి, ఈ రాశి వారికి సాధారణంగా విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇతరుల కంటే భిన్నంగా ఆలోచించే స్వభావం ఉంటుందన్నమాట. ఎవరికైనా సహాయం చేయాలనే మంచి మనసు ఉంటుందండి, ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ మంచి మనసే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అపార్థాలు పాలవచ్చు అనమాట. అంటే అపార్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం మంచి ఎవరికైనా చేస్తుంటే వెంటనే మనకు మంచి చేస్తే కాలమే లేదని అంటారు కదా, అలా అవుతుంది, రివర్స్ అవుతుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడు కూడా పాపం. ఈ యొక్క కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, 1-2-3 పాదాలు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందకి పరిగణిస్తారనమాట. ఇక ఈ నక్షత్రాల్లో పుట్టిన వారందరూ కుంభరాశి వారి కిందకి వస్తారండి. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్ట రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3 మరియు 8. ఇక రేపటి రోజున మీరు కొంత శుభ సంకేతాలను కూడా ఇస్తాయన్నమాట. ఇక రేపటి రోజు మీరు ప్రయాణం చేయాల్సి వస్తే కనుక ముఖ్యంగా ఉత్తర దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం చేస్తే కొంత శుభ ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. ఇక ఈ మార్చి 11వ తేదీ బుధవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీకు సాధారణంగా అనిపించవచ్చు. రోజువారి పనులు, కుటుంబ విషయాలు, ఉద్యోగం లేదా వ్యాపారం ఇలా సాధారణంగా మీకు సాగుతుంది. కానీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రం ఒక్కసారిగా మీ చెవికి చేరే ఒక వార్త మీ దృష్టిని అయితే పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. ఆ వార్త ఎవరి ద్వారా రావచ్చు అంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా ఒక స్నేహితుడు చెప్పొచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ద్వారా ఒక సమాచారం కూడా చేరొచ్చు అనమాట. ఆ వార్త వినగానే మొదట మీరు ఆశ్చర్యపోవచ్చండి, ఎందుకంటే మీరు ఊహించని విషయం కూడా అందులో ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంతమందికి అది ఆనందకరమైనటువంటి సమాచారం కూడా కావచ్చు, మరి కొంతమందికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా తీసుకురావచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి ఇవాళ. ఆ వార్త వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కదా, ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక మార్పుకు కూడా కారణం కావచ్చు అనమాట. అయితే ఈ యొక్క కుంభరాశి వారి రోజు ముఖ్యంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత వచ్చే సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మన జీవితంలో కొన్నిసార్లు కారణం అర్థం కాకుండా కొన్ని సమస్యలు వస్తుంటాయి కదండి. పనులు బాగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా అడ్డంకులు రావడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎప్పుడు కూడా పెరగడం, డబ్బు నిలబడకపోవడం, ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం వంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇంకా జీవిత భాగస్వామితో తరచూ గొడవలు పడడం, ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తి రేపటి రోజు ఒక రకంగా అంటే డిఫరెంట్గా గొడవలు పడుతూ ఈరోజు మంచిగా ఉంటారు, రేపటి రోజు గొడవలు పడుతూ ఉంటారనమాట. అలా ఉండడం, అలాంటి సమయంలో పెద్దలు ఒక మాట చెప్తారు, నరదిష్టి లేదా నరఘోష ప్రభావం ఉండొచ్చు మీకని. ముందుగా నరదిష్టి అంటే ఏమిటనేది తప్పకుండా తెలుసుకుందాం. నరదిష్టి అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి అసూయతో లేదా చెడు భావంతో చూడడం అన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి సంతోషం, సంపద, ఆనందం చూసి కొంతమందికి అసూయ కలుగుతుంది. అరే వీరు చాలా ఎదిగిపోతున్నారు మన ముందు, మనం ఇక్కడే ఉన్నాము ఎక్కడ వేసిన గొంగల్లాగానే, వీరు మాత్రం ముందుకెళ్ళిపోతున్నారు, చాలా సంతోషంగా ఉంటున్నారు, కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు అనే అసూయతో వారు మనపై చెడు భావంతో చూస్తే అది నెగిటివ్ ప్రభావంగా మారుతుందని పెద్దలు నమ్ముతారు. దీన్నే సాధారణంగా నరదిష్టి అని అంటారనమాట. ఇక నరఘోష అంటే ఏమిటంటే మన గురించి ఎవరైనా చెడు మాటలు మాట్లాడడం, మన ఎదుగుదలను చూసి అసహనం వ్యక్తం చేయడం,
మనపై దూషణలు చేయడం లేదా మనకు నష్టం జరగాలని మనసులో కోరుకోవడం, ఈ విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిపై చెడు మాటలు మాట్లాడితే దాన్ని నరఘోష అని అంటారనమాట. ఇంకా పెద్దలు చెప్పే మరొక మాట ఉందండి, నర ఏడుపులు. దీని అర్థం ఏమిటంటే మన వల్ల ఎవరికైనా బాధలు కలగడం లేదా మన ఎదుగుదలను చూసి కొంతమంది మనసులో బాధపడడం, కొన్నిసార్లు మన ఇరుగు పొరుగు వారే మన పరిస్థితిని చూసి బాధపడుతూ అసూయతో ఉండొచ్చు. వారి మనసులో వచ్చే ఆ బాధ, ఆ అసంతృప్తి పెద్దలు నర ఏడుపని అంటారనమాట. చాలాసార్లు మనం గమనిస్తే ఒక విషయం కనిపిస్తుంది. మన ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఎదుగుతున్నప్పుడు కొంతమంది మనల్ని చూసి బయటకు నవ్వుతారు. కానీ లోపల మాత్రం అసూయపడే పరిస్థితులు ఉంటాయన్నమాట. అలాంటి భావాలు కొన్నిసార్లు మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీలా మారుతాయని పెద్దలు చెప్తారు. ఇక నరదిష్టి నరఘోష ఉన్నప్పుడు కనిపించే కొన్ని లక్షణాలు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అవి మీ లైఫ్లో జరుగుతుంటే నరదిష్టి ఉన్నట్టు అర్థం. పనులు చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటాయండి. ఇంట్లో తరచు ఎప్పుడు గొడవలు రావడం కానీ, డబ్బు వచ్చిన నిలబడకపోవడం కానీ, ఆరోగ్యం తరచూ బాగాలేకపోవడం, ఉన్నట్టుండి ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్కి ఒకటే మంత్లో అనారోగ్య సమస్యలు ఒకరికి తగ్గితే ఇంకొకరికి రావడం, ఇంకొకరికి తగ్గితే ఇంకొకరికి పోవడం, అట్లా అనమాట. మనసుకు ప్రశాంతత లేకపోవడం, తరచూ హెడ్ఏక్, తలనొప్పి రావడం, ఎక్కడికి వెళ్ళినా అడ్డంకులు ఎదురవుతున్నట్లు కనిపించడం, ఇవన్నీ నరదిష్టి వల్లనే అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ పెద్దలు ఈ పరిస్థితులను చాలా వివరించే సంప్రదాయం ఉందన్నమాట. ఇక నరదిష్టి పోవడానికి కొన్ని పవర్ఫుల్ పరిహారాలు చెప్తాను, తప్పకుండా పాటించండి. నిమ్మకాయ పరిహారం అండి. బుధవారం లేదా శనివారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని అందులో 3 లవంగాలు గుచ్చండి. లవంగం కూడా మంచిగా కొత్తగా నీట్గా అంటూ మంచిగా ఉండాలన్నమాట. పాత లవంగాలు కాదు, ఎటువంటి పుచ్చిపోయినటివి కాదనమాట, కొంచెం కొత్తగా మంచిగా ఉన్నటివి. ఆ నిమ్మకాయను మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ఇంటి బయట రోడ్డు పక్కన పాడేయండి. ఇది చెడు దృష్టి తగ్గించడానికి ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తారండి. ఒక ఫ్రెష్ మంచిగా అంటే బాగలే నిమ్మకాయ కాదు, మంచిగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోండి. పసుపు రంగు ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకొని 3 లవంగాలు గుచ్చండి నిమ్మకాయ పైన. తల చుట్టూ తిప్పేయండి 7 సార్లు. తిప్పి రోడ్డు పక్కన ఎక్కడైనా సరే పాడేయండి. ఇది ఇలా పాడేయడం వల్ల మనకు ఉన్నటువంటి నరదిష్టి పోతుందని పెద్దలు చెప్తారు. ఇక దుర్గాదేవి ఆలయంలో దీపం అండి. మంగళవారం లేదా శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయంలో నూనె దీపం వెలిగించి మా మీద ఉన్న చెడు ప్రభావాలు తొలగిపోవాలి అని ప్రార్థించుకోండి. అమ్మవారి అనుగ్రహం వల్ల నరదిష్టి ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. ఇక వేప చెట్టు దగ్గర పరిహారం అండి. వారానికి ఒకసారి వేప చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. వేప చెట్టు శుద్ధికి సంకేతం కాబట్టి చెడు ప్రభావాలు తగ్గుతాయని పెద్దలు చెప్తారు. ఇక గోమాతకు ఆహారం పెట్టడం. మన ఇంటి దగ్గరికి వచ్చే ఆవుకి పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా కొద్దిగా బెల్లం ముక్కలు ఇలా పెట్టుండడం వల్ల గోమాత సేవ వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం. ఇక ఉప్పు నీటితో ఇంటి శుభ్రం. వారానికి ఒకసారి ఇంటి నేలను అంటే కొద్దిగా ఉప్పు కలిపిన నీటితో తుడవండి. మనం ఇంట్లో బండలు కడుగుతుంటాం కదా, అప్పుడు బకెట్ వాటర్లో కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకొని ఇల్లంతా శుభ్రపరచుకుంటే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి సహాయపడుతుందని పెద్దలు చెప్తారండి. ఇది తప్పకుండా చేసుకోండి. ఖర్చు అయ్యే పనులేం కాదు ఇవన్నీ. ఇక నువ్వుల నూనె దీపం అనమాట. శనివారం రోజు పూజ గదిలో నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల ఒక మంచి పరిహారం అని కూడా పెద్దలు చెప్తారండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనసులో ధైర్యం, సానుకూల ఆలోచనలు, దేవుడిపై విశ్వాసం ఉంటే ఎలాంటి చెడు ప్రభావం కూడా ఎక్కువగా కాలం ఉండదు. మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే మన జీవితంలో నెమ్మదిగా శుభ ఫలితాలు పెరుగుతాయని పెద్దలు చెప్పే మాట. ఇంకొక పవర్ఫుల్ పరిహారం చెప్తానండి, తప్పకుండా పాటించండి. ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఒక మీడియం సైజు లేక ఒక పాత ప్లేట్ కానీ, నల్ల ఆవాలు, మనం ఇంట్లో వాడుకుంటాం కదా ఆవాలు, అవి ఆవాలు, కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం కర్పూరం, ఈ మూడింటిని తీసుకొని మనకి ఇల్లంతా నెగిటివ్ ఉన్న ప్లేస్, మనకి ఇల్లంతా తిరగండి. తిరిగి ఒక ప్లేస్లో కూర్చొని కొంచెం మనము ఆ నెగిటివిటీ పోవాలని మనసులో అనుకొని వెలిగించేసేయండి అగ్గిపెట్టెతో. ఆవాలు, రాళ్ళ ఉప్పు, అలాగే కర్పూరం, ఈ మూడింటిని మట్టి ప్రమిదలో కానీ పాత ప్లేట్లో కానీ తీసుకొని ఇల్లంతా తిరిగి నరదిష్టి ప్రభావం పోవాలని మనసులో అనుకొని వెలిగించేసేయండి. చిటపట అని సౌండ్ వస్తుంది కదా, తప్పకుండా నరదిష్టి పోతుందని అర్థం. నరదిష్టి తప్పకుండా తొలగిపోతుంది. నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇలా అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా ఉందండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, విద్యార్థులకు, కళారంగం లేదా మీడియా రంగంలో ఉన్నవారికి, అందరికీ రేపటి రోజున మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి తప్పకుండా అన్నీ కూడా అనుకూలంగా ఉందన్నమాట. చదువుపై దృష్టి పెరుగుతుంది. విద్యార్థులకైతే గురువుల నుంచి మంచి సూచనలు పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అయితే పంటల విషయంలో కొంత సానుకూల సమాచారం రావచ్చు. భూమికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న లాభాలు కనిపించడం వల్ల మీలో నమ్మకం కూడా పెరుగుతుంది. మీరు చేసిన పనికి పై అధికారులు గమనించి అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అనమాట కొత్త బాధ్యతలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇక
కళారంగంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉందన్నమాట. కళారంగం లేదా మీడియా రంగం వాళ్ళకి. ఈ విధంగా ఉందండి. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు చిన్న చిన్న అవకాశాలు, సానుకూల మార్పులు ఇలా మంచిగా మీ జీవితం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారు. చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించింటే నేను చెప్పిన పరిహారాలు తప్పకుండా పాటించి చూడండి. ఖర్చు లేని పరిహారాలు, మనకేం పెద్దగా ఖర్చు కాదు. ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే పరిహారాలు చెప్పాను. తప్పకుండా పాటించి చూడండి. మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. నమ్మకం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.